గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఒక మూవీ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఒక మూవీ స్టోరీ అయితే షేర్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా మూవీ ఏంటంటే అండి, వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ అండి. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాడు. వాళ్ళ మేడంని అయితే ఇష్టపడతాడండి. దానికి రీజన్ అంటే వైఫ్ మార్నింగ్ లేసి హౌస్ వైఫ్ ఇంట్లో పిల్లలకి చేసుకుంటూ పని ఎప్పుడు ఏదేదో టెన్షన్లో ఏదో ఉంటూ హస్బెండ్ వండుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటుంది కదా. తనే రెడీ అయ్యే అంత టైం ఉండదు కాబట్టి వాళ్ళ మేడం ఎప్పుడు చూసినా ఆఫీస్లో రెడీ అయ్యి ఉండి నీట్గా డ్రెస్సింగ్ అది చేసుకోవడం వల్ల ఆమెను చూసి ఇష్టపడతాడు. వైఫ్ని అయితే కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తాడండి. అప్పుడు అది ఆ విషయం అయితే తన వైఫ్కి తెలుస్తుంది. ఏంటంటే తనతో ఎక్కువ ఇంట్లో వండినా సరిగ్గా తినకుండా ఆఫీస్లో మేడంతో తినడం ఇవన్నీ చూస్తారు. ఈ మూవీ నేమ్ అయితే మీకు తెలిస్తే చెప్పండి. వెళ్ళి ఆ మూవీ మేడంతో ఎక్కువ టైము తినడం, టిఫిను, లంచ్ అన్నీ చేయడం చూసి అప్పుడు అనుకుంటుంది, నాకు నేనుగా ఒకవేళ మా హస్బెండ్ వదిలేసిన తనతో ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆమెని ఒకవేళ పెళ్లి చేసుకుని ఏదన్నా నన్ను వదిలేసి నాకు నేనుగా బతకాలి, ప్లస్ నేనేంటో కూడా నిరూపించాలి. నేను అలా లేననే కదా మా హస్బెండ్ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు. నేను హౌస్ వైఫ్గా ఉండి ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నాను, నాకు రెడీ అయ్యి టైం అది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి తన పంతానికి వెళ్ళి వాళ్ళ వైఫ్ అయితే నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటానని చెప్పేసి అయితే వాళ్ళ హస్బెండ్ దగ్గర మనీ తీసుకొని ఆ మనీ తీసుకొని వెళ్ళి అయితే వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా అయితే తనైతే స్టడీ కంప్లీట్ చేస్తుంది. స్టడీ కంప్లీట్ చేసి యూనివర్సిటీలో ఫస్ట్ అయితే వస్తే ఇంకా వచ్చి వాళ్ళ హస్బెండ్ వచ్చి అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ వచ్చిన విషయం న్యూస్ పేపర్లో అయితే వస్తుంది, అందరికీ తెలుస్తుందండి. న్యూస్ పేపర్లో వచ్చి ప్రతి ఒక్కరికి తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్లో వెళ్ళగానే తనతో పాటు చేసి వాళ్ళు కొలిక్కుంటారు కదా, వాళ్ళంతా కంగ్రాచులేషన్స్, మీకు ఇంత అందమైన వైఫ్ ఉందని తెలియదు, ఇలా అంత మంచి వైఫ్ ఉందని అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఎందుకు చెప్తున్నారో తనకు కూడా తెలియదండి, అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అని చెప్పేసి. అంటే ఇంకా నా ప్రమోషన్ ఏమన్నా పెరిగిందేమో ఏంటని చెప్పేసి అనుకుంటాడు హస్బెండ్ అయితే. కానీ వాళ్ళ మేడం కూడా కంగ్రాచులేషన్స్, నీకు ఇంత అందమైన వైఫ్ ఉందని నాతో ఎప్పుడు కూడా షేర్ చేయలేదని చెప్పి వాళ్ళ మేడం అంటుంది. మీ వైఫ్ చాలా బాగుంది, ప్లస్ టాలెంటెడ్, చదివింది, ఇప్పుడు చూసావు ఫస్ట్ వచ్చింది అని చెప్పేసి అనేటప్పటికీ వాళ్ళ మేడం కూడా ఇదేంటి అలాగే చెప్తుందని పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ చూసేటప్పటికి వాళ్ళ వైఫ్ని చూసి తనైతే షాక్ అవుతాడు. చాలా ఆశ్చర్యపోతాడు, ఏంటి ఇది అని చెప్పేసి. అప్పుడు వెంటనే పేపర్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. నాకు చెప్పలేదు, నువ్వు ఇంత టాలెంట్గా చదివి ఫస్ట్ వచ్చావా, నువ్వు నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదని అడుగుదామని తొందరగా వెళ్ళేటడికి వాళ్ళ మేడం లాగే డ్రెస్ అయితే చేసుకుని కూర్చుంటుంది. తను కూడా వాళ్ళ వైఫ్ రూమ్లో కూర్చుంటాడికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదేంటి అని చెప్పేసి అడిగేటప్పటికి, నువ్వు ఇంత ఇలా చదివి ఎలా అలా అని చెప్పేసి అడిగేటప్పటికి అప్పుడు తను ఏడుస్తూ చెప్తుంది, నేను చదువుకోలేదని, ప్లస్ మీ మేడం లాగా అలాంటి డ్రెస్సింగ్ అది చేసుకోలేదనే కదండి నన్ను నెగ్లెక్ట్ చేసి మీరు మీ మేడంతో మాట్లాడుతున్నారు, అందుకని ఇప్పుడు నేను చదువుకున్నాను, మీ మేడం లాగా డ్రెస్సింగ్ చేసుకున్నాను, ఇప్పుడు ఓకేనా, నేనంటే ఇష్టపడతారా, నెగ్లెక్ట్ చేయకుండా నన్ను చూస్తారా అనేటడికి వాళ్ళ హస్బెండ్ చాలా ఫీల్ అవుతారండి. నేను చాలా తప్పు చేశానని చెప్పేసి చాలా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి సారీ చెప్పి నేనేం తప్పు చేశానో నాకు అర్థమైందని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అయితే సారీ చెప్పి వాళ్ళ వైఫ్తో అయితే క్షమించమని అయితే అడుగుతాడండి. ఈ స్టోరీ అంటే ఏంటంటే లేడీస్ పంతం వస్తే ఎంత దూరం పోతారు అన్నదానికైతే తను పంతం వచ్చి చూసారా ఎంత దూరం వెళ్ళి నిరూపించుకుందా. అందరు లేడీస్ ఇలా స్ట్రాంగ్గా ఉండాలని నా కోరిక, నేను లేడీస్ కాబట్టి. దీన్ని చూసి నచ్చలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టకండి ప్లీజ్, దయచేసి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ అంటే లైఫ్లో జరుగుతూ ఉంటాయి కదండి ఇలాంటివన్నీ. బోల్డ్ మూవీలో స్టోరీ అనుకోండి ఇది. ఈ మూవీ పేరు వచ్చి, ఈ మూవీలో హీరో వచ్చి విజయ్ దేవరకొండ అండి. మిగతాది ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతవరకే చెప్పాను, స్టోరీ అయితే బోల్డ్ ఉంది. మూవీస్ చూస్తాం, కొన్ని అయితే నచ్చుతాయి కదా. మేము లేడీస్ కదండి, ఆ లేడీస్ పంతంకి పోయి ఆ అమ్మాయి హీరోయిన్ అలా చేసేటడికి నచ్చింది. ఆ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాక నచ్చింది, అందుకని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఆ స్టోరీని అయితే. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి స్టోరీలు ఏమన్నా కావాలంటే బోల్డ్ స్టోరీలు షేర్ చేస్తానండి. నేనైతే మూవీస్ చూస్తూ ఉంటాను, సీరియల్ చూస్తాను, మూవీస్ చూస్తాను. లేడీస్ ఏం చేస్తారండి, ఇంట్లో పని అయిపోయిన తర్వాత అవే కదా,
ఇంకైతే అలాంటివి స్టోరీలు అయితే చూస్తాను. ఈ మధ్య అయితే ఇంకా టైం లేక చూడట్లేదండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన కంచి వీడియోలు తీసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, వంట చేసేటప్పుడు వీడియో తీయాలి, ఎడిట్ చేయాలి, అంత టైమే ఉండట్లేదు కదండి ఇప్పుడు. అందువల్ల ఇంకా వీడియోస్ ఏమీ సీరియల్ చూడట్లేదు, మూవీస్ చూడట్లేదు, అసలు అవే అవ్వట్లేదు ఇప్పుడు. కానీ మధ్యలో ఇప్పుడు చూసేటడికి నాకైతే ఈ స్టోరీ గుర్తొచ్చింది, అందుకే షేర్ చేసుకోవాలనుకున్నాను. మీతో కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ టైంపాస్కి అప్పుడప్పుడు ఇలా చూస్తుంటే మనసుకు హాయ్ అనిపిస్తుంది. మూవీస్ ఏమైనా సాంగ్స్ వింటుంటే. సీరియల్ అయితే ఇంక కామనే కదా, లేడీస్ అయితే కంపల్సరీ చూస్తారు. నేనైతే డైలీ చూస్తాను సీరియల్ అయితే. ఇప్పుడు తగ్గింది. ఈ యూట్యూబర్స్కి అయితే చాలా కష్టం అండి. అది యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. మార్నింగ్ లేచిన తర్వాత టైం అంతా ఎడిట్ చేయడానికి, వీడియోలు తీయడానికి అయిపోతుంది ఫుల్ టైం అయితే. చాలా కష్టం అండి వీడియోస్ తీసి ఎడిట్ చేయడం, అది అయితే చాలా కష్టం. ఎంత కష్టపడుతున్నా కదా, ఒక లైక్ అయితే చేయండి కంపల్సరిగాన. కొత్తగా చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి కంపల్సరిగాన. ఒక లైకే కదండి పోయేది ఏముంది, ఒక లైక్ వల్ల మిగతా వాళ్ళకి రీచ్ అవుతుంది. అందుకని ఒక లైక్ చేయమని ఆశిస్తున్నాను మీ సైడ్ నుంచి. నచ్చితే కంపల్సరీగా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేస్తే ఇలాంటి స్టోరీస్, ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేసుకుందాం అందరం కలిసి. టైం ఉన్న వాళ్ళకి మాత్రమే, టైం లేని వాళ్ళకి నేను చూడండి అని అంటలేదండి. టైం ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ నచ్చేటట్టయితే మనం ఇలాంటి స్టోరీతో ముందుకు వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.